నమస్తే, వెల్కమ్ టు శ్రీ సత్య న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. పార్టీలకు అతీతంగా కమ్మపాలెంలో 300 ఇళ్ల పట్టాలు ఇచ్చామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. 5వ డివిజన్ గోపాల్ నగర్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నేను ఇళ్ల పట్టాల కోసం హైదరాబాద్లో ఉంటే నా గురించి పచ్చపత్రికలు ఇష్టానుసారంగా రాశాయని బాలినేని తెలిపారు. నేను హైదరాబాద్లో ఉన్నది పేదల ఇళ్ల పట్టాల కోసమని బాలినేని తెలిపారు. ఇల్లు కట్టిస్తామని టిట్కో ఇళ్ల కోసం 16,000 మంది దగ్గర డబ్బులు కట్టించుకొని 4,000 మందికి ఇచ్చారన్నారు. మిగతా డబ్బులు టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ కింద ఖర్చు చేశారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టిట్కో డబ్బులు మేము చెల్లించామని గుర్తు చేశారు. ఒంగోలు నగరంలో ఇల్లు లేని నిరుపేద ఉండకూడదన్న లక్ష్యంతో 25,000 ఇళ్ల పట్టాలను అందజేస్తున్నామని బాలినేని స్పష్టం చేశారు. ఇళ్ల పట్టాలను ఇస్తుంటే టీడీపీ నాయకులు లేనిపోని బురద జల్లే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. నీతి నిజాయితీగా మాట్లాడాలని బాలినేని మండిపడ్డారు. అర్హులకు ఇళ్ల పట్టాలతో పాటు దుస్తులు అందజేశారు. కార్యక్రమంలో బాలినేని శచీదేవి, మేయర్ గంగాడ సుజాత, వడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, నగర అధ్యక్షుడు కటారి శంకర్, కార్పొరేటర్లు తిరుమలరావు, ఎందేటి రంగారావు, బొట్ల సుబ్బారావు, పటాపంజుల అశోక్, అక్కిరెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 80% పైన ఉన్న మనం అందరం పేదలం, ఏదైతే బడుగు బలహీన వర్గాలు మరి ఆయన చేసిన మరి ఏదైతే మనకి సంక్షేమాన్ని అందించారో మరి మరలా ఇటువంటి సంక్షేమం మరి ప్రజలకు అందాలంటే తప్పకుండా మనందరం రాబోయే కాలంలో మరి మరలా ఆయన్నే ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మరి ఆయన్నే మరి మరలా మనం ముఖ్యమంత్రి చూసుకోవాలి. అదేవిధంగా మన ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి విషయానికి వస్తే మరి పేదలకి ఆయన మరి ఏ రోజు ఇప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా మరి వారి సమస్యని అక్కడికక్కడికే పరిష్కరించే మంచి మనస్తత్వం. మరి ఆయన చెప్తా ఉన్నాడు, మన దాంచర్ల జనార్దన్ గారు మాజీ ఎమ్మెల్యే, అన్ని దొంగ పట్టాలంటున్నాడు. మరి పేదలకి ఎవరైతే అధికారులు ఇవన్నీ ఇప్పుడు మీకు దాదాపు 3 ఏళ్ల క్రితమే మరి సచివాలయం ద్వారా మరి అధికారులు వచ్చి వాళ్ళు మీరు అర్హులని చేసినప్పుడు మరి ఆయన డైరెక్ట్గా ఎవరికి వాసన మరి పలానోళ్ళకి ఇవ్వమని రికమెండ్ చేయాల. మరి కేశవరాజగూడ దగ్గర దాదాపు 154 దొంగ పట్టాలు మరి ఆయన బర్త్డే గిఫ్ట్గా ఇచ్చిన మరి ఘనత అతనిది. ఆయన అటువంటి కార్యక్రమాలు అతను చేస్తాడు. కానీ మరి ఎప్పుడు వాసన కానీ మన బాలినేని శ్రీనివాసరెడ్డి ఏ రోజు దయచేసి మీరంతా రాబోయే కాలంలో ఆయన్ని మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గవర్నమెంట్ దగ్గర నుంచి అతి కష్టకాలం అంటే ఎలక్షన్ ముందు ఎవరు అంత నిధులు మంజూరు చేయరు. అట్లాంటిది కూడా ఆయన దాన్ని సాధించుకొని తీసుకొచ్చి ఈరోజు మీకు రిజిస్టర్ పట్టాలు అందజేయడం జరుగుతుంది. కాబట్టి దొంగ పట్టాలు అంటానికి ఎటువంటి వీలు లేదు. అది రిజిస్టర్ భూమి. పైపొచ్చి మీ చేత సచివాలయంలో తంబేయించి అధికారులందరినీ ఒక చోటుకి చేర్చి అది రిజిస్ట్రేషన్ చేపించి అతి ఆనతి కాలంలో 15 రోజుల కాలంలో ఈ రోజు మీకు అందజేయడం కూడా జరుగుతుంది. రానున్న సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఒంగోలు నగరంలో పోలీసు కవాతు నిర్వహించారు. ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో డీఎస్పీ కిషోర్ బాబు ఆదేశాలతో ఉదయం ఒంగోలు 2 టౌన్, సాయంత్రం తాలూకా పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసు కవాతు నిర్వహించారు. ప్రజల్లో ధైర్యాన్ని నింపేందుకు కేంద్ర పోలీసు బలగాలతో ప్రధాన వీధుల్లో పర్యటించారు. కొత్తపట్నం బస్టాండ్, కమ్మపాలెం, గోపాల్ నగర్, అద్దంకి బస్టాండ్ సెంటర్లతో పాటు ఉత్తర బైపాస్ నుండి పాత గుంటూరు రోడ్డు, కర్నూలు రోడ్డు, మంగమూరు రోడ్డు ప్రధాన వీధుల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రజలు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన ఓటు హక్కును వినియోగించుకోవడానికి నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు రావాలని సిఐలు జగదీష్, భక్తవత్సల్ రెడ్డిలు అన్నారు. ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
944-144-2178. బాబు జనరల్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఒంగోలు ఉద్దేశంతో ధైర్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా వారి ఓటు హక్కును వినియోగించుకునేలాగా కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఫ్లాగ్ మార్చ్ని ఈ శ్రీనగర్ కాలనీలో ఈ సెంట్రల్ ఫోర్సెస్తో తాలూకా సిబ్బంది స్థానిక పోలీసులు అందరూ కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం. ప్రతి పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడాలన్న లక్ష్యంతో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల పట్టాలను అందజేస్తున్నామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. నగరంలో ఇళ్ల పట్టాల కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతుంది. నగరంలోని 30వ డివిజన్ మామిడిపాలెం, 36వ డివిజన్ నిర్మల్ నగర్, 43వ డివిజన్ శ్రీనగర్ కాలనీ, 38వ డివిజన్ పీర్లమాన్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, యువనేత ప్రణీత్ రెడ్డి హాజరయ్యారు. బాలినేని చెప్పిన విధంగా పేదలకు ఇళ్ల పట్టాలతో పాటు దుస్తులు పంపిణీ చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వంతో పోరాడి 230 కోట్ల రూపాయలు తీసుకువచ్చి నేడు ఇళ్ల పట్టాలను ఇస్తుంటే ప్రతి ఒక్కరి మొహంలో సంతోషం చూడగలుగుతున్నారని బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. తక్కువ సమయంలో వీఆర్ఓలు, సచివాలయ సిబ్బంది చాలా కష్టపడి రిజిస్ట్రేషన్లు చేశారని వారికి అభినందనలు తెలిపారు. పేదవారు సంతోషంగా ఉండడం టీడీపీ నాయకులకు ఇష్టం లేదని పచ్చపత్రికలతో ప్రతిరోజు బురద జల్లే కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నారు. సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసి పేదలకు అందిస్తున్న పట్టాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వారికి రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో ఒక్క పట్టా అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. 9 నెలల్లో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టి కూడా ఇస్తామని బాలినేని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కార్పొరేటర్లు కళా మహంతి చంద్రకళ, కండే స్వాతి, గోలి లక్ష్మీ కోటేశ్వరమ్మ, నాని, కండే రమణ, గోలి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. మన వాసన వచ్చున్నాడు. వాసన గట్టిగా శ్లోకం చెప్పేసి జై వాసన, జై వాసన, జై వాసన. వాసన ఇప్పుడు సాధించుకుందాము జగనన్న జెండ పట్టు వాసన్నకు జై కొట్టు జన ప్రవాహ. మేడం అన్నా అన్నా ఇటు తిరుగు స్వాతి గారు, ఇటు ఇటు మేడం 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 సైడ్ సైడ్ చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టండి. ఈరోజు 38, 43వ డివిజన్లో పట్టాల కార్యక్రమానికి చేస్తున్న వారి కృష్ణమ్మ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా శ్రీరామకాలంలో ఎప్పుడు కూడా 700-800 ఓట్లు మెజార్టీ వచ్చింది తప్ప మీకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన ఎప్పుడు కూడా పట్టాలు గతంలో రిజిస్టర్ చేసి ఇవ్వాల. ఈరోజు మీకు పట్టాలు ముందులేమన్నా డబ్బులు రావు, మీకు భరోసా పత్రాలు ఇచ్చారు, మీకు మట్టి పట్టాలు రావని చెప్పి మాట్లాడారు తెలుగుదేశం వాళ్ళు. కానీ పట్టాలు డబ్బులు వచ్చిన తర్వాత మీకు పట్టాలు ఎవరు అన్నారు, టైం లేదు పట్టాలు ఎవరు అన్నారు. నేనైతే పట్టాలు ఇవ్వటం కాదు, రిజిస్ట్రేషన్ చేసి ఇప్పిస్తానని చెప్పి కూడా సభాముఖంగా చేసుకుంటాను. మీరందరూ కూడా మీకు పట్టాలు వచ్చినాయి. మీరు గత 10 రోజుల్లో మీరు ప్రతి సచివాలయం పోయి మీరు తమ్మేసి రిజిస్టర్ చేసుకున్నారో లేదమ్మా? ఒక ముఖ్యమంత్రి వచ్చి, పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చి
అక్కడ ల్యాండ్ దగ్గర వచ్చి పట్టాలు ప్రారంభిస్తే అవి దొంగ పట్టాలంట. మీరు పోయి రిజిస్ట్రేషన్ చేసుకుని దొంగ రిజిస్ట్రేషన్ అండి. ఏం మాట్లాడతారు? నేను వాటికే చెప్పా, మీరు పేపర్లో రాయించి మాట్లాడటం కాదు. నీకు దమ్ముంటే జనార్దన్ గారు, నీకు దమ్ముంటే ప్రజల్లోకి వచ్చి నీకు కావాల్సిన ఐఏఎస్ ఆఫీసులు ఎవరు కావాలి, ఈ రాష్ట్రంలో ఎవరినైనా పెద్ద ఆఫీసులు తీసుకొని రా, నేను ఒక్కడనే వస్తా, ప్రజలు అందరూ ఉంటారు, ఆ పట్టాలు చూపిస్తాం. ఇది దొంగ పట్టాలంటే నేను పోటీ నుంచి విరమించుకుంటా, రాజకీయాల నుంచి విరమించుకుంటా. అది నిజమైన పట్టాలు రిజిస్టర్ చేసి ఇచ్చిన పట్టాలను అది ఆయన వచ్చినట్టు చెప్తే నువ్వు రాజకీయాల నుంచి మానేస్తావా అని అడుగుతా ఉన్నా. రెండు సవాల్ చేస్తున్నా. ఈ పట్టాల విషయంలో దానికి రాజకీయాలు మానేస్తాం. తప్పైతే నా యావదాస్తి అతనికే రాసిస్తా. అతనికి అది నిజమైన పట్టాలైతే అది ఆయన ఆస్తిని ప్రజలు పంచచ్చు. చెప్తున్నా, సవాల్ దమ్ముంటే రా, ఎదురురా, ప్రజల ముందు రా. దొంగ మాటలు చెప్పి ఇది పోయి దొంగ పట్టాలు అంటావు, ఇదంటావు. పట్టాలు ఇస్తుంటే సంతోషించాలి పేద ప్రజలు అంటాడు. మళ్ళీ కోట్లు వేశారు. ఏమని వేశారు? ఇప్పుడు స్థలం కొనిస్తున్నాం కదా, కోట్లు ఏమని వేశారు? పేదవాళ్ళకి ఇట్లేదు, డబ్బున్న వాళ్ళకి ఇస్తున్నారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇస్తారు. అసలు వెరిఫికేషన్ మేము చేసామా, సచివాలయ సిబ్బంది చేశారా? సచివాలయ సిబ్బంది ఇంటింటి తిరిగి ఎవరు పట్టాలు లేవో వాళ్ళకి పట్టాలు రాశారు. అలాంటి పరిస్థితుల్లో మేము పట్టాలు ఇస్తుంటే డబ్బున్న వాళ్ళకి ఎంత, ఎవరైనా డబ్బున్న వాళ్ళు, ఆయన మీరంతా డబ్బున్న వాళ్ళు, ఆయన పేదవాడు. ఏం మాట్లాడతారు? పట్టాలు ఇటే కూడా తప్పేనా? ఇక్కడ దీన్ని కూడా రాజకీయం చేయడం మంచి పద్ధతి కాదు. ఒకటే చెప్తా ఉన్నాం, ఎన్ని అడ్డంకులు పెట్టుకున్నా కూడా మేము కోర్టులో కూడా ఇది చేసుకొని మీకు పట్టాలు ఇస్తున్నామని చెప్పి కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటాం. అవసరాన్ని బట్టి అమ్ముకోవాలన్నా లేదా బ్యాంకులో పెట్టుకోవాలన్నా పెట్టుకునే ఏర్పాట్లు కూడా ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. రిజిస్ట్రేషన్ చేసింది మీది, ఎవ్వడు మీ పట్టా జోలికి వచ్చే దమ్ము ఎవడికి ఉండదని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో ఒక పట్టా ఇస్తే దొంగ పట్టాలు 3 గుర్తించేవాళ్ళు, అంటే ఖాళీ స్థలం ఉంది కదా దాని మీద ఒక దొంగ పట్టాలు. ఇప్పుడు అవకాశం లేదు, రిజిస్టర్ చేసి ఇచ్చారు కాబట్టి మీ చేతుల్లోనే ఉంటుంది, మీ పేరు మీద జీవితాంతం మీ పేరు మీద ఉంటుంది. మీరు అమ్ముకుంటే తప్ప, అది కూడా చెప్తా ఉన్నాం. దాని విలువ మీరు అమ్ముకునే పరిస్థితి వస్తే దాని విలువ మినిమం 10 లక్షలు ఉంటుందని కూడా ఈ సభాంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరికి 10 లక్షల రూపాయల ఆస్తిని ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. వాళ్ళు అన్నారు ఒకప్పుడు డబ్బులు 230 కోట్లు ఎప్పుడు తేవాలా, వీళ్ళు ఎప్పుడు పట్టాలు ఇస్తారు అని చెప్పి నన్ను రకరకాలుగా మాట్లాడారు. నేనైతే 2 మీటింగ్లో చెప్పా, నేను పట్టాలకి డబ్బులు తేకుండా పట్టాలు ఇవ్వకపోతే నేను పోటీ చేయనని చెప్పా. నేను డబ్బులు పట్టాలు జనానికి ఇవ్వలేకపోతే 25 మందికి ఇవ్వలేకపోతే నేను పోటీ చేయనని చెప్పా. దాని ప్రకారంగా మాట మీద ఉన్న ముఖ్యమంత్రి గారుతో మాట్లాడి మరి ముఖ్యమంత్రి గారు నేను ఇంకా డబ్బులు ఆలస్యమైందని చెప్పి నేను హైదరాబాద్ పోయి కూర్చున్నా. అందరు పేపర్లు ఏవి రాశారు, రకరకాలు రాశారు, కథనాలు రాశారు. వాసు సీఎం మీద అలిగాడు, అది అడిగాడు. సరే ఒకవేళ అలిగి ఉండొచ్చు, ఎవరి కోసం అడిగాను? నా కోసం అడిగానా? మీ పట్టాల కోసం అలిగాను తప్ప నా కోసం అడగలేదు. మీ పట్టాలు రావాలనే ఉద్దేశంతో నేను ఎప్పుడు జనం కోసం, నా సొంతంగా నేను ఎప్పుడు ఏది అడగల సీఎం గారిని. మీ పట్టాలు రావాలి, మాట నిలబెట్టుకోవాలి, ఆయన మాట కూడా నిలబడాలనే ఉద్దేశంతో నేను 30 రోజులు హైదరాబాద్ నుంచి రాకుండా ఒంగోలు డబ్బులు పడిన తర్వాత వస్తానని చెప్పి మాట చెప్పి డబ్బులు పడిన తర్వాత ఒంగోలు వచ్చాను కూడా తెలియజేసుకుంటాను. ఈరోజు మళ్ళా చెప్తా ఉన్నా, మీ ఆశీర్వాదంతో చివరిసారిగా పోటీ చేస్తున్నా. 5 సార్లు ఎమ్మెల్యే చేశారు నన్ను, 6వసారి చివరిగా పోటీ చేస్తున్నా. మీరు మీ యొక్క ఆశీర్వాదం గెలిస్తే 9 నెలల్లోనే మీ ఇల్లు కార్పొరేషన్ చేసే కార్యక్రమం చేపిస్తామని చెప్పి అన్ని ఎమ్యూనిటీస్ తోటి అన్నీ కూడా
రోడ్లు అన్నీ వేయించి 9 నెలల్లో మీకు ఇల్లు గృహప్రవేశం చేసి ఆ గృహప్రవేశాన్ని కూడా మీ దంపతులకు బట్టలు పెట్టి మీ ఇంటికి భోజనానికి వస్తానని చెప్పి కూడా ఈ సభ అందరూ కూడా వాళ్ళకి జన్మభూమి కమిటీ అని పెట్టేవాళ్ళు. వాళ్ళ సంతకం కావాలా, ఆ సంతకానికి ఒక 500 కావాలి వాళ్ళకి, లేకపోతే 1000 కావాలా. ఒక ఫంక్షన్ ముసలి వాళ్ళు ఫంక్షన్ ఇచ్చేదానికి కూడా 200-2000 ఇస్తే సంతకం పెడతారనేవాళ్ళు. కానీ ఈరోజు వాలంటీర్లు కష్టపడి మీ పేర్లు అన్ని రాపించి మీకు ఫంక్షన్ నేరుగా మీ ఇంటికి వచ్చి తలుపు తట్టి పొద్దున్నే 6 గంటలకి ఫంక్షన్ ఇస్తున్న సంగతి కరెక్టా కాదని అడుగుతా ఉన్నాం. అలాగే ఏ పథకమైనా కానీ బటన్ నొక్కితే మీ అకౌంట్ పడుతున్నాయా లేదా, మధ్యలో దళాలు ఎవరు ఉన్నారా, నేరుగా మీ అకౌంట్ పడుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వస్తేనే మీకు మళ్ళా కూడా ఇంకా కూడా పథకాలు ఎక్కువ వస్తాయి. ఇంకా మన మేనిఫెస్టో కూడా మన త్వరలోనే ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేస్తారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మళ్ళా వైఎస్ఆర్ పార్టీని గెలిపించండి, ఇక్కడ నన్ను గెలిపించండి, అక్కడ సంతనందులపాటులో నాగార్జున గెలిపించండి అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలా, హ్యాపీగా ఉండాలా, జగన్ ప్రభుత్వంలో సంతోషంగా ఉండేట్టు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, రేపు జరగబోయే ఎలక్షన్స్లో మళ్ళీ ఒకసారి నన్ను గెలిపిస్తే మీ రుణం నేను తీర్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు పట్టాల పంపిణీ కార్యక్రమం అట్లే మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ పర్వదినాన మీకు పట్టాతో పాటు బట్టలు కూడా పెట్టే అవకాశం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు తప్పకుండా వాసన ఈ పట్టాలు తెచ్చేదానికి చాలా శ్రమ పడ్డారు. అది మీరు అర్థం చేసుకొని వాసనను గెలిపిస్తే మళ్ళీ ఫ్యాన్ గుర్తు కోటేసి ఆయన మళ్ళీ మీకు ఇల్లు కూడా కట్టించిస్తామంటున్నారు. తప్పకుండా అది చేస్తారు. తెలుసు కాబట్టి మహిళలందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొదటిగా చాలా సంతోషం అమ్మా. ఇంత టైం అయినా మీ అందరి మొహాల్లో చక్కటి చిరునవ్వుతో ప్రతి ఒక్కరు కూడా శ్రమ అనుకోకుండా, కష్టం అనుకోకుండా మనకు పట్టాలు వస్తున్నాయి, మరి ఖచ్చితంగా మరి వాసన వస్తారు, వాసన చేతుల మీదుగా మీకు పట్టాలు వస్తాయని 4 సంవత్సరాలకి ఎదురు చూసుకున్న మా కళ, సొంతింటి కళ, ప్రతి ఒక్కరు కూడా ఒక ఇంటి వారు కావాలని కోరుకునే కళని నెరవేర్చే గొప్ప నాయకుడు మన కోసం వస్తున్నాడని ఖచ్చితంగా ఆ నాయకుడి చేతుల మీదుగా తీసుకోవాలనే ఒక ఆశతో ఈ మహిళామతులందరూ కూడా ఎదురు చూడటం చాలా సంతోషం. నిజమే, మీకందరికీ కూడా మీ సొంతింటి కళ నెరవేరుస్తున్నాడు వాసన్న. కానీ ఈ రోజున ఆయన అది కూడా విజయవంతంగా దాటుకొని ఒక రిజిస్ట్రేషన్ ల్యాండ్స్ కొని, ఎందుకంటే పూర్వం టీడీపీ వాళ్ళందరూ కూడా అంతకుముందు తీసిన ల్యాండ్స్ మీద కోర్టు కేసులు వేయడం జరిగింది. కాబట్టి ఈ 230 కోట్లు తీసుకొచ్చి వాసన్న 250 ఎకరాలు 550 ఎకరాలు రిజిస్టర్ ల్యాండ్ రైతుల దగ్గర సేకరించి మరి మీ అందరికీ రిజిస్ట్రేషన్ పట్టాలు పంచడం జరుగుతుంది. అలాగే ఈ క్రమంలో మళ్ళీ ప్రతిపక్షం వారు ఇప్పుడు ఊరికే అట్లా చూపిస్తారు, అవి ఫేక్ పట్టాలు, ఆ పట్టాలు ఇస్తున్నామని ల్యాండ్ గాలిలో చూపించి మళ్ళీ ఓట్లు అడుగుతారు, మళ్ళీ మా ప్రజల మధ్యకి వెళ్ళి మాయ మాటలు చెప్తారని మళ్ళీ 3వ నింద వేయడం జరిగింది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పలు శైవ క్షేత్రాల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పొదిలలో వెలిసిన శ్రీ పార్వతి నిర్మలా మహేశ్వర ఆలయంలో శివరాత్రి వేడుకల్లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొని అభిషేకాలు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో విశేష పూజలు జరిపించారు. సాంప్రదాయబద్ధంగా ఆలయ ఈవో శ్రీనివాసరావు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సిఎస్పురం భైరవకోనలోని శ్రీ భైరవేశ్వర స్వామి వారి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, సతీమణి చందన, ఉగ్ర నరసింహారెడ్డి, పలువురు నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భైరవకోనలోని ప్రసాద్ స్వామి గురు సదన్లో జరిగిన పూజా కార్యక్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, సతీమణి చందన, ఉగ్ర నరసింహారెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. అనంతరం మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో కుప్ప రంగసాయి, బెల్లం సత్యనారాయణ, ఆత్మకూరి బ్రహ్మయ్య, పలువురు నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात्। पारयामसे पारयामसे। అందరికీ నమస్కారాలు. మొదటిగా మహాశివరాత్రి పండుగ సందర్భంగా మా కుటుంబం తరఫున ప్రత్యేక మీకు శుభాకాంక్షలు కూడా తెలపడం అనేది ఆనందంగా ఉన్నది. ఈరోజు పొదిలి పట్టణంలో మహాశివరాత్రి సందర్భంగా జరుగుతున్న నిర్మమహేశ్వర దేవాలయంలో చాలా మంచి పూజా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. వేలాది మంది భక్తులు పొదిలి పట్టణంలో ఉన్నవారు, పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ఉన్నవారు అందరూ కూడా భక్తులు రావటం, శివయ్య స్వామి ఆశీస్సులు పొందటం అనేది ఆనవాయితీగా మాగుట కుటుంబంలో అదే ఆనవాయితీగా ఒంగోలులో ప్రారంభమై పొదిలో కూడా నిర్మమహేశ్వర స్వామి వారి ఆశీస్సులు తీసుకొని వైరత్వంలో కూడా అక్కడికి వెళ్ళటం అనేది వైసీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. వారందరికీ వైసీపీ కండువాలు వేసి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో పారామెడికల్ స్టాఫ్గా పనిచేస్తున్న వారు వైసీపీ స్థానిక 3 క్లస్టర్ ఇన్ఛార్జ్ గంటా రామానాయుడు ఆధ్వర్యంలో బాలినేని నివాసానికి చేరుకుని బాలినేని చేతుల మీదుగా పార్టీ కండువాలు కప్పుకున్నారు. ఈ సందర్భంగా వారిని బాలినేని ఆత్మీయంగా ఆహ్వానించారు. ఇంటి పట్టాలు లభించాయా అని అడిగి తెలుసుకున్నారు. పట్టాలు ఇవ్వరని టీడీపీ నాయకులు ప్రచారం చేస్తుంటే నిజమే అనుకుని దరఖాస్తు చేసుకోలేదని, తీరా ఇప్పుడు పంపిణీ చేస్తుంటే తాము టీడీపీ వారి మాటను నమ్మి మోసపోయామని అర్థమవుతుందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా పట్టాల పంపిణీ జరిగిందని, ఎన్నికల అనంతరం మళ్లీ అర్హులైన పేదవారికి పట్టాలు పంపిణీ చేస్తామని బాలినేని తెలిపారు. అధైర్యపడాల్సిన అవసరం లేదని, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రైవేటు ఆసుపత్రుల్లో కొద్దిపాటి జీతాలకు పనిచేసే పారామెడికల్ స్టాఫ్కు కూడా ఆరోగ్య బీమాను చారిటీ సంస్థ ద్వారా కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఎన్నికల తర్వాత ఒక కార్పొరేట్ ఆసుపత్రి నిర్మించి ఒంగోలులో పేదలకు అతి తక్కువ ధరకు నాణ్యమైన వైద్యం అందించాలని తనకు కోరిక ఉందని బాలినేని వెల్లడించారు. అందులో పారామెడికల్ స్టాఫ్కు కూడా మంచి జీతాలతో ఉద్యోగాల కల్పన చేయాలని ఆకాంక్ష ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ వైసీపీ విజయంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాజు, రాజా, వినోద్, సుకుమార్, బాలకృష్ణ, నరేంద్ర, అనిల్ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్స్ సంబంధించి మీ ప్రతినిధి అయిన రాజుని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మనం వెయిట్ చేస్తున్నటువంటి అన్నగారి మాటలు విందాం. మీరు అడిగినటువంటి కోరిక అనేది చాలా చిన్నది, అది విడుదల చేసుకోవాలి. అది ఇదేదో ఎలక్షన్ కోసం చేసుకోవడం నాకు కొంచెం నచ్చలేదు. ఎప్పుడో మీరు అడిగితే ఎప్పుడో చేసేవాళ్ళని, అదే దాంట్లో మరి ఇప్పుడు సమస్యలు ఇప్పుడు తీసుకొచ్చారు. ఎప్పుడో తీసుకొస్తే ట్రస్ట్ ద్వారా ఎప్పుడు అడిగితే అప్పుడు చేసి ఉండేవాడిని. అయినా కానీ ఇప్పుడు ఆ విషయం అనేది పెద్ద విషయం కాదు. తప్పకుండా మా ట్రస్ట్ ద్వారా మీకు
ప్రైవేట్ సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ని మేము తప్పకుండా చేస్తామని చెప్పి వారి వాస్తవానికి మీ వల్ల హాస్పిటల్స్ మీరు చాలా కష్టపడతారు. అలాంటిది హాస్పిటల్స్ డాక్టర్స్ చేయాలి న్యాయంగా. ఎందుకంటే మీ వల్ల లాభం పొందుతున్నారు, ఏం చేస్తూ ఉన్నారు. అది మీ బాగోగులు వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి ఎందుకు చేయలేదంటే నాకు తెలియదు, కానీ మనమైతే నేనైతే డెఫినెట్గా చేస్తానని చెప్పి కూడా ఈ సభకు తెలియజేస్తున్నాను. మనం నాకు కూడా ఒక పెద్ద ఒంగోలులో మా బావగారు డాక్టర్ ఉన్నాడు, సౌత్ ఆఫ్రికా. మేము ఒంగోలు ఒక పెద్ద హాస్పిటల్ కట్టాలని కోరిక ఉంది. ఒక కార్పొరేట్ హాస్పిటల్ కట్టి తక్కువ తోటి కార్పొరేట్ హాస్పిటల్ ప్రజలకి అందుబాటులో తీసుకురావాలనేది ఎప్పటి నుంచో ఆలోచన ఉంది. ఆ అవకాశం వస్తే బట్టి తప్పకుండా నేను పెద్ద హాస్పిటల్ కట్టించే కార్యక్రమం కూడా చేసే ప్రయత్నం చేస్తాం. లాస్ట్ టైం సీఎం గారు ఈ హెల్త్ క్లబ్ ఒకటి ఏర్పాటు చేయమని చెప్పారు. దానికి సంబంధించి ఒక అప్లికేషన్స్ వాళ్ళు ఏదో పెట్టుకున్నారు. వాళ్ళంతా చూస్తే ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా కూడా ఈరోజు ఆయన పాదయాత్ర లాంటి ప్రజలకు అతను చెప్పాడో విషయాలు చెప్పాడో అవన్నీ కూడా తూచా తప్పకుండా పెడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, తినే ఆహారాన్ని కాలుతో తన్నుకోబాకండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తేనే సంక్షేమ పథకాలు నిలబడితే మీరంతా కూడా గుర్తుపెట్టుకోండి. మీ ఎందుకు చెప్తున్నానంటే, మీ అందరూ కూడా మీ పిల్లలు కానీ అమ్మఒడి కానీ మీకు వచ్చేటువంటి సంక్షేమ పథకాలు, ఇన్ని సంక్షేమ పథకాలు ఇలాంటి ఆర్థిక వ్యవస్థ ఒడుగుడుకులు ఉన్నప్పుడు అసలు ఎవరి వల్ల కూడా కాదు పెట్టడం. మీకు తెలిసే ఉంటుంది. చంద్రబాబు ఒక పక్క చెప్తానే ఉన్నాడు, నేను వస్తే వాలంటీర్లు ఉండరు, నేను వస్తే పథకాలు ఎత్తేస్తాను, ముందే చెప్తున్నాడు. కాబట్టి మీరు ఆలోచించుకోండి, ఏ వ్యక్తికి ఎవరిని గెలిపించుకుంటే మన కుటుంబాలు బాగుపడతాయి, మనందరం బాగుంటాము అనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించుకోండి. కాబట్టి మీ అందరికీ నేను మరీ చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరే కాకుండా మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి మీ కుటుంబాలు కానీ మీరందరూ కూడా, ఎందుకంటే వాసు గారు చెప్పాడంటే చేస్తాడు. ఈరోజు మన ఒంగోలులో ప్రైవేట్ పారామెడికల్ అసోసియేషన్కి సంబంధించి ఒక చిన్న మీటింగ్, గెట్ టుగెదర్, ఆత్మీయ సభ ఒకటి జరిగింది. ఇక్కడ మేమందరం ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు మా ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉన్నటువంటి సమస్యల్ని, వాటి గురించి ఈరోజు ఇక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. మా సమస్యల్ని వాటన్నిటిని చెప్పడం జరిగింది. వాటన్నిటిని కూడా మా పారామెడికల్ సిబ్బందికి అన్నిటినీ నేను చూస్తాను, నేను చేస్తాను అని చెప్పారు. మా సమస్యల్ని ఈ 15 ఏళ్లలో మాకున్నటువంటి సమస్యలను వాటన్నిటినీ కూడా ఆయన దగ్గరికి తీసుకొచ్చి మా సమస్యలు ఇవి అని చెప్పి కులంకుశంగా అన్నీ చెప్పాము, వాటన్నిటినీ తీరుస్తాను, మీరు మాకు సపోర్ట్ చేయండి అన్నారు. మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని మేము సార్కి హామీ ఇవ్వడం జరిగింది. మా సమస్యలు ఖచ్చితంగా తీస్తారని సార్ కూడా చెప్పారు. విచ్చేసినటువంటి మా పారామెడికల్ సిబ్బందికి, ప్రైవేట్ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ఉద్యోగస్తులు చాలామంది కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా మా తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు. నైపుణ్యాభివృద్ధి ఔత్సాహిక మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న జనశిక్షణ సంస్థాన్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో సంస్థ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జనశిక్షణ సంస్థాన్ డైరెక్టర్ కె శ్యామ్ సునీల్ అధ్యక్షత వహించారు. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత, ఇలా అన్నింటా నువ్వే, సమస్తం నీవే, అందుకే మహిళ నీకు వందనం అని తొలి పలుకులతో ప్రాచీన కాలంలో భారతదేశంలో స్త్రీకి చాలా అత్యున్నతమైన స్థానం కలదని, కాలక్రమేణా పాశ్చాత్య సంస్కృతిలో ఆ విలువలు రాను రాను తగ్గుతున్నాయని మాతా మాధవి అన్నారు. ఆధునిక కాలంలో పురుషులతో సమానంగా విద్య, వైద్య, సాంకేతిక, వైజ్ఞానిక, వ్యాపార రంగాల్లో స్త్రీలు పురుషుల కంటే అత్యధికంగా తమ ప్రతిభను కనబరుస్తున్నారన్నారు. ఇలా చాలా శుభ పరిణామమన్నారు. కానీ రాను రాను స్త్రీలపై అత్యాచారాలు కూడా పెరుగుతున్నాయని, వాటిని నిలువరించడంలో కుటుంబం నుండే మంచి విలువలను బోధించవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉందన్నారు. జనశిక్షణ సంస్థ ద్వారా ప్రత్యేకించి మహిళలకు గత 25 సంవత్సరాల నుండి వివిధ రకాల వృత్తి విద్యా శిక్షణ కార్యక్రమాల్లో శిక్షణ ఇచ్చి
వారిలో ఉన్న నైపుణ్యాలను వెలికితీసి వారు ఆర్థిక సాధికారత వైపు పయనించే విధంగా జనశిక్షణ సంస్థాన్ కృషి చేస్తుందని కె శ్యామ్ సునీల్ అన్నారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ ఎం హరికృష్ణరాజు, మేనేజర్ పి వెంకటేశ్వరరెడ్డి, సిబ్బంది, శిక్షణ పొందుతున్న మహిళలు పాల్గొన్నారు. శిక్షణ పూర్తి చేసిన మహిళలకు ముఖ్య అతిథులు ధృవీకరణ పత్రాలు అందజేశారు. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ చెప్పాలి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. దీపం జ్యోతి పరంజ్యోతి పరబ్రహ్మ అన్నారు. అంటే దీపం ఎందుకు వెలిగిస్తాం? ఏం వెలిగిస్తాం? దీపారాధన చేస్తాం. దీపం వెలిగిస్తాం. దీపం ఎందుకు వెలిగిస్తాము అంటే ఆత్మజ్యోతిని వెలిగించుకోమని గుర్తు అనమాట. మన ఆత్మ బ్రుకుటి స్థానంలో ఉంటుంది. తిలకం పెట్టుకుంటాం కదా, ఈ స్థానంలో ఆత్మ ఉంటుంది. మన లోపల ఆత్మ జ్యోతి వెలిగినప్పుడు శాంతి జ్యోతి. అమ్మా చివరిగా మనకి ఈ జనశిక్షణ సంస్థ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ లాగా పనిచేస్తుందమ్మా ఇది. ఎందుకంటే లాభార్జన లేకుండా కేవలం స్వల్పమైన ఫీజులు అంటే ఉచితంగా మహిళల్ని అభివృద్ధి పనులకు తీసుకురావాలనే ఉద్దేశంతో పెట్టిన సంస్థ అమ్మ ఇది. గవర్నమెంట్ వారు ఈ సంస్థకి అట్లాగే లాభార్జన లేకుండా తక్కువ రెండుతో దేశ ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్ర గణనీయంగా ఉందని, దీనికి కారణం అన్ని రంగాల్లో మహిళలు తమ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవడమేనని ఒంగోలు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుధాకర్ బాబు అన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్టీసీ ఆర్ఎం కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పలువురు మహిళా అధికారులు పాల్గొని అంతర్జాతీయ మహిళా దినోత్సవ ఆవశ్యకతను వివరించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళలు కూడా కీలక భాగస్వామ్యం పోషిస్తున్నారని ఆర్ఎం సుధాకర్ బాబు అన్నారు. పురుషులే చేయగలిగిన అనేక వృత్తులను మహిళలు ఛాలెంజ్గా తీసుకుని పురుషుల కంటే అత్యున్నత ప్రతిభను కనబరుస్తున్నారన్నారు. దానిలో భాగంగానే ఆర్టీసీ డిపార్ట్మెంట్లో పెద్ద ఎత్తున మహిళా కండక్టర్లు ఆర్టీసీ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతున్నారని తెలిపారు. మహిళలు శారీరకంగా బలహీనులే తప్ప మానసికంగా పురుషుల కంటే అత్యంత దృఢవంతులని అన్నారు. ఉద్యోగ నిర్వహణ బాధ్యతలలో పురుషుల నుండి అనేక ఇబ్బందులు తలెత్తినప్పుడు తమలో తాము కుమిలిపోకుండా ధైర్యంగా తమకు జరుగుతున్న అన్యాయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయాలని దిశ ఎస్ఐ రాజ్యలక్ష్మి తెలిపారు. మహిళల ఆత్మరక్షణ కోసం దిశ యాప్ ప్రతి ఒక్కరూ అప్లోడ్ చేసుకోవాలని కోరారు. కిమ్స్ డాక్టర్ అనుష మాట్లాడుతూ మహిళలకు ఉద్యోగ సమయాల్లో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, ముందస్తుగానే వాటిని గుర్తించి ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. గవర్నమెంట్ అసిస్టెంట్ ప్లీడర్ జె మాధురి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల్లో, పని ప్రదేశాల్లో మహిళలపై జరిగే అఘాయిత్యాలను మహిళలు కోర్టుల ద్వారా పరిష్కరించుకోవాలని, వారి హక్కులను ముందస్తుగానే తెలుసుకోవాలన్నారు. మహిళా చట్టాల ద్వారా న్యాయపరమైన సమస్యలను సులువుగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ ధర్మవరపు శ్రీనివాసరావు, అసిస్టెంట్ డిపో మేనేజర్ షైనా బేగం, ఎంఎఫ్ జయ, మహిళా ఆర్టీసీ కండక్టర్లు వృత్తిపరమైన సమస్యలను తెలియజేశారు. ఆర్టీసీలో ఫస్ట్ టైం మరి కండక్టర్ అనేటువంటి పోస్ట్ని ఐడెంటిఫై చేశారు. అంటే స్త్రీలు చేయగలిగే పనులు అనే దానిలో ఆర్టీసీకి సంబంధించి కండక్టర్గా ఆల్మోస్ట్ 90s తర్వాత జరిగింది. ఇదంతా కూడా 94, 95 ఆ టైంలో. సో వాళ్ళు ఈ స్థాయికి వాళ్ళకు చాలామంది డీసీలు అయ్యారు, ఇంకా సూపర్వైజర్స్ అవుతున్నారు, కొంతమంది డిఎంస్ కూడా అయ్యారు. ఇదంతా మనకి ముందర చూస్తే ఇది మోటార్ ఫీల్డ్. ఇందులో
లేడీస్ చేయగలుగుతారా లేదా అనేటువంటి అనుమానాలు కూడా ఉండేవి మొదట్లో. కానీ దాన్ని సక్సెస్ఫుల్గా లేడీస్ చేయలేనటువంటి పని లేదనేటువంటిది నిరూపించడం జరిగింది. ఇంకా ముందర మనం డ్రైవర్లు కూడా చూడబోతాం. అది కూడా ప్రకాశం జిల్లాలో. అయితే మనం అన్ని రంగాల్లో ముందున్నామని చెప్పి మనల్ని ఎవరు అసలు మనం బయటకు వెళ్తే మనకి దాదాపు ఇంట్లో మనకి ఎక్కడైతే ఇంట్లో గౌరవం ఉంటుందో ఆ స్త్రీకి బయట ఖచ్చితంగా గౌరవం వస్తుందండి, మనకి ఎదురొస్తుంది ఆ గౌరవం. ఇంట్లో ఎవరైతే కరెక్ట్గా ఆడవాళ్ళని గౌరవించలేకపోతున్నారు, భర్త కానీ తండ్రి కానీ ఇంకెవరైనా ఇంట్లో మహిళలను గౌరవించలేని వాళ్ళకి ఆ మహిళ బయటకు వస్తే మానసిక స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దానివల్ల వాళ్ళు పని సరిగ్గా చేయలేరు, విధి నిర్వహణలో వాళ్ళు కరెక్ట్గా ఇదవలేరు. అందువల్ల ముందుగా మనకి ఇళ్లలో మంచి గౌరవం వచ్చేటట్లు మనం ప్రవర్తించాలి, అది మనం తెచ్చుకోవాలి. మాకైతే మా ఇంట్లో ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం జరిగిద్దండి. మా వారు అందరికి మహిళా దినోత్సవం చేస్తారు హ్యాపీగా. అందువల్ల మేము బయటకు వచ్చి సో ఎవరో మేడం గారు చెప్పినట్టుగా ఇక్కడ వరకు మీరు ఈ స్థాయి వరకు వచ్చారంటేనే చాలా పెద్ద విషయం అండి. అంటే ఒక మహిళ ఇంట్లోంచి గడప దాటి బయటకు వచ్చి ఇక్కడ వరకు ఒక కండక్టర్గా ఉద్యోగం చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. సో మీరందరూ గృహిణులుగా మీ యొక్క పాత్రని నిర్వహిస్తూనే బయటకు వచ్చి ఉద్యోగం చేస్తూ పురుషులతో సమానంగా మరియు పురుషుల కంటే కొంచెం ఎక్కువగానే ఉద్యోగం చేస్తూ మరలా తిరిగి ఇంటికి వెళ్ళి పిల్లల్ని చూసుకోవడం, భర్తని చూసుకోవడం అనేది చాలా పెద్ద విషయం. సహజంగా మగవారు బయటకు వస్తూ ఉంటారు, ఉద్యోగం వర్కే చేస్తారు, ఉద్యోగం చేస్తారు, ఇంటికి వెళ్తూ ఉంటారు. సో ఆడవారు ఇంట్లోంచి బయటకు వస్తూ ఇంట్లోని అన్ని విషయాలు. విద్యా హక్కు చట్టం కింద 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్య బోధించేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఒంగోలు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు కోరారు. విద్యా హక్కు చట్టం కింద ప్రతి ప్రైవేటు పాఠశాల 25% సీట్లు ఉచితంగా కేటాయించాల్సి ఉంటుందన్నారు. తల్లిదండ్రులు తమ పరిధిలో ఉన్న ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతిలో తమ పిల్లలను చేర్చాలనుకుంటే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఒంగోలు మండలంలో 170 ప్రైవేటు పాఠశాలలు ఉండగా వాటిలో 1వ తరగతి నుండి బోధించే పాఠశాలలు 95 ఉన్నట్లు మండల విద్యాశాఖ అధికారి కిషోర్ బాబు వివరించారు. చదువుకునేటటువంటి విద్యార్థులు 25% పేద విద్యార్థులకు కేటాయించి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించింది. దానిలో భాగంగా ఇది 3rd ఇయర్ ఓపెనింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఈరోజే మొదలైన అడ్మిషన్ సంబంధించి ఒంగోలు మండలంలో గతంలో 15 అడ్మిషన్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితేనే 175 ఇవ్వడం జరిగింది. దీంట్లో తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ ఎడ్యుకేషన్లో చదివించేటప్పుడు అమ్మఒడి నుంచి అర్బన్ పాఠశాల అయితే 8,000 రూపాయలు, రూరల్ పాఠశాల అయితే 6,500 రూపాయలు, ట్రైబల్ ఏరియా అయితేనేమో 5,100 రూపాయలు ఫీజు కట్టమని అదే జీవో ఇస్తున్నారు. కాబట్టి అమ్మఒడి నుంచి పే చేయమని చెప్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మంచి అవకాశం కాబట్టి మనం కావాల్సినటువంటి స్కూల్లో ఆన్లైన్లో అప్లై చేసుకొని మనం గవర్నమెంట్ నిబంధనల ప్రకారం చదువుకునే అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఈ సంవత్సరం ఇంకా కూడా ఎక్కువ అడ్మిషన్స్ రావాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మంచి అవేర్నెస్ క్యాంప్ కలిగిస్తూ ఉన్నాం. అందరికీ టామ్ వేయడం జరిగింది. అన్ని ప్రచార మాధ్యమాల్లో కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం అని తల్లిదండ్రులు వెళ్ళే విధంగా. టోటల్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి సార్ మన పరిధిలో? ప్రైవేట్ స్కూల్స్ 170 ఉన్నాయండి. 170 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. అందులో 1వ తరగతి వెళ్ళినటువంటి అడ్మిషన్స్ వెళ్ళినటువంటి 95 స్కూల్స్ అంటే స్కూల్స్ 1 to 5 ఉంటాయి, 1 to 10 ఉంటాయి, కొన్ని 6 to 10 ఉంటాయి. అట్లా దర్శి పట్టణంలోని పొదిలి రోడ్డులో 6వ వార్డులో నిర్వహించిన మన దర్శికి మన శివన్న కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. పట్టణంలో సభ్యులు వైభవంగా పూలమాలలతో, బొకేలతో ఇన్ఛార్జి డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని స్వాగతం పలికారు. సంక్షేమ పాలన జగనన్న ఆధ్వర్యంలో సాగుతుందని, మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలని బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. దర్శిలో గత కొన్ని సంవత్సరాల నుండి బూచేపల్లి కుటుంబం ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు, వైసీపీ నాయకులకు చేస్తున్నామని, మరలా ఎమ్మెల్యేగా జగనన్న మాకు అవకాశం కల్పించాలని, ఫ్యాన్కు ఓటు వేసి గెలిపించాలన్నారు. నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో నడిపిస్తానని, ప్రతి గడపకు తిరిగి
ఓటు అభ్యర్థించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, రాష్ట్ర డైరెక్టర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొత్తపట్నం గ్రామంలో వేంచేసి ఉన్న గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం శివార్చనతో కార్యక్రమం ప్రారంభమైందని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రామలింగారెడ్డి తెలిపారు. గంగా పార్వతీ సమేత నాగేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాల నగరోత్సవం అత్యంత వైభవోపేతంగా సాగింది. మేళ తాళాలు, కోలాటాల నడుమ భక్తులు పాల్గొన్నారు. కొత్త కమిటీ వచ్చిన 4 ఏళ్లలో దేవస్థానం అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని తెలిపారు. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్వామివారి కళ్యాణం అనంతరం 3000 మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టామని తెలిపారు. నగరోత్సవ కార్యక్రమంలో ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం, వైసీపీ నాయకులు డాక్టర్ రాఘవరావు, తంబి శ్రీను, కె వెంకటేశ్వర్లు, పోలిరెడ్డి, పురిని పాపారావు తదితరులు పాల్గొన్నారు. కొత్తపట్నం శ్రీ గంగా పార్వతి సమేత నాగేశ్వర స్వామివారి శివాలయంలో ఈ రోజున ఊరేగింపు కార్యక్రమం, ఉదయం పూజ కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు జరిగిన పిమ్మట ఈ సాయంకాలం స్వామివారికి ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా భక్తుల మధ్య కోలాట ప్రదర్శన మధ్య చాలా కోలాహలంగా జరుగుతూ ఉంది. భక్తులందరూ కూడా చాలా ఆనందంగా స్పందిస్తూ ఉన్నారు. ఈ యొక్క మా కమిటీ 2 సంవత్సరాలు అవుతుంది, సుమారుగా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది మా కమిటీ ఈ గుడికి కమిటీగా ఏర్పడి. ఈ 2 సంవత్సరాల కాలంలో కొద్ది గొప్ప ఎంతో కొంత మేము ఈ గుడి ఉన్నతికి కృషి చేసామని మేము సంతోషంగా వ్యక్తపరుస్తున్నాం. అదేవిధంగా మా కొత్త యువ గారైనటువంటి సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గుడి ఇంకొంచెం ముందుకు వెళుతుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా మా కమిటీ సభ్యులు, గ్రామస్తులు, పెద్దలందరూ కూడా ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేఘన మెడికల్, ఓజో చెక్ సంయుక్త ఆధ్వర్యంలో రంగారాయుడు చెరువు వద్ద వాకర్స్కు ఉచితంగా షుగర్ పరీక్షలు నిర్వహించే పరికరాలు అందజేశారు. ఈ మెడికల్ క్యాంపులో వాకర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా మేఘన మెడికల్ ఆధ్వర్యంలో వాకర్స్కు షుగర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. అనంతరం షుగర్ పరీక్షలు చేసుకునే పరికరాలు అందజేశారు. ఈ సందర్భంగా మేఘన మెడికల్ నిర్వాహకులు రఘునందన్ మాట్లాడుతూ, మహిళా దినోత్సవం సందర్భంగా వాకర్స్కు షుగర్ పరీక్షలు నిర్వహించే పరికరాలను అందజేశామన్నారు. ప్రతి ఒక్కరికి షుగర్ ఉండడం సాధారణమైందన్నారు. షుగర్ ఎప్పటికప్పుడు కంట్రోల్లో ఉంచుకునే విధంగా ప్రతిరోజు ఇంట్లోనే పరీక్షలు చేసుకునే విధంగా పరికరాలు అందజేయడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా చేసుకుంటూ ఆహార నియమాలు పాటిస్తుంటే ఎటువంటి ప్రమాదం ఉండదన్నారు. కార్యక్రమంలో మేఘనా మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. అయిపోతే వెళ్ళిపోతుంది.
ముందుగా అందరికీ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు అండి. అందరికీ ఉమెన్స్కి సందర్భంగా అందరూ షుగర్తో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నారు కాబట్టి షుగర్ చెక్ చేసి మిషన్లు పంపిణీ చేద్దామని చిన్న మా సహాయం అంతే. ఈ మేఘనా మెడికల్ తరపు నుంచి మేము అందిస్తున్నామండి అందరికీ. ఉమెన్స్ డే సందర్భంగా మన మేఘనా మెడికల్స్ వారు ఈ కట్ట మీద చెరువు కట్ట మీద అందరూ వాకింగ్ చేసే పెద్దవాళ్ళందరికీ ఈ ఉమెన్స్కి జెంట్స్కి అందరికి కలిపి షుగర్ టెస్ట్ చేసి షుగర్ ఉన్న వాళ్ళకి ఉమెన్స్ డే సందర్భంగా ఉచితంగా మేఘనా మెడికల్ తరపున ఉచితంగా మెషిన్స్ ఇస్తున్నారు. అందరికీ ముందుగా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. మేఘనా మెడికల్స్ వారు ఈ ఉమెన్స్ డే సందర్భంగా ఈ మామిడిపాలెం చెరువు కట్ట దగ్గర ఒక 100 మిషన్లు, ఈ రంగారాయుడు చెరువు దగ్గర ఒక 100 మిషన్లు ఫ్రీగా పంపిణీ చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే దీనికి సంబంధించి స్టిప్స్ కూడా ఒక 10 ఇస్తున్నాము. ఏమైనా నెక్స్ట్ అవసరం అయితే మేఘనా మెడికల్స్ 4 బ్రాంచ్లు ఉన్నాయి మనకి, 4 పక్కల. ఎవరైనా కావాలంటే అక్కడికి వచ్చి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుక నిర్వహించారు. కార్పొరేటర్ తాడి కృష్ణలత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. డాక్టర్ కొల్లా నాగేశ్వరరావు, బాలిడేని అక్క రమణమ్మ, ఆరిగ శ్రీనివాసరావు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాదేమో కానీ ఆడపిల్ల ఉంటే కడుపులోనే మహిళా మనులందరికీ కూడా ఈరోజు ఈ వేదిక ద్వారా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అట్లనే ఆకాశంలో సగం, నింగి నేలలో సగం అని చెప్పి అంటూ ఉంటారు. ఒక్క వాటిల్లోనే సగం కాదు, అంతకన్నా మించి అని ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా మహిళలకి పెద్దపీట వేస్తూనే ఉన్నారు. అధికార పార్టీ అని కానివ్వండి, ప్రతిపక్ష పార్టీ అనేది కాకుండా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మహిళలకి పెద్దపీట వేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం మాత్రం మార్నింగ్ గ్రామాభివృద్ధి కమిటీ శ్రీను గారు వచ్చి, మేడం గారు పథకాల గురించి మహిళలు ఎట్లా లబ్ధి పొందుతున్నారు ఏంటి అన్న విషయం మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి అని అన్నారు. నిజంగానే నాకు అప్పటిదాకా ఆ థాట్ రాలేదు. అందరికీ మహిళలకే వస్తున్నాయి కదా, ఇంకేముంది లేని అనుకుంటే ఆకాశమే హద్దుగా ఈ రంగంలో ఉన్నారు, ఆ పలానా రంగంలో ఉన్నారు, డాక్టర్లుగా ఉన్నారు, ఇంజనీర్లుగా ఉన్నారు, పైలట్లు, ఒకటని కాదు అన్ని రంగాల్లో మనం వెళ్ళిపోయాము. అట్లనే రాజకీయ రంగంలో కూడా చాలా ముందుకు వెళ్ళిపోయాము. ఇప్పుడు మన కార్పొరేటర్ కృష్ణలత గారు చెప్పినట్లు 51% రాజకీయంగా కూడా మన అడుగులు పడిపోయినాయి. నేను చెప్పేది ఏంటంటే ఏ రంగంలో ఉన్నా ముందు కష్టపడితే మనం ఏ రంగంలో ఉన్నా కానీ మనకు ఒక గుర్తింపు వస్తుంది, ఉన్నత స్థాయికి వెళ్తాము. కాకపోతే మనం చేయాల్సిందల్లా కష్టపడడం, సహనం, ఓర్పు. ఈ 3 మనం ఎట్లయినా ఇంట్లోనే నేర్చుకున్నాం, చిన్నప్పటి నుంచే వచ్చేస్తాయి. మహిళలకు 8-12 గంటల పనిదినం ఊహించలేదు ఎంత అమానుషమైందో. ఉదయం 6 గంటలకు డ్యూటీలోకి వెళుతూ ఆవిడ డ్యూటీ దిగేసరికి సాయంకాలం 5. అందుకని పోరాడి వాళ్ళ 10 గంటల్ని 12 గంటల నుండి 8 గంటలకు తగ్గించుకున్నారు. ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడం దేశాల్లో వ్యాప్తమైంది. ఒంగోలులో కూడా మొట్టమొదట కొద్దిమందే జరిపేవాడు. ఇప్పుడు చాలా సంఘాలు కానీ ఇట్లా పెద్దలుకుంటా కనిపిస్తారు. కానీ మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లాలోని మహిళలందరికీ స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ మాధురి మహిళా దినోత్సవం, శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. స్మార్ట్ విజన్ ఏర్పాటు చేసి 2 సంవత్సరాలు పూర్తయిందని డాక్టర్ తెలిపారు.
అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ నాగమాధురి, చీఫ్ కన్సల్టెంట్ ఆఫ్థమాలజిస్ట్, స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ ఒంగోల్, మంగమూర్ రోడ్. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ ఒంగోలు తరపు నుండి ఇవాళ విమెన్స్ డే సందర్భంగా మరియు మహాశివరాత్రి సందర్భంగా అందరికీ విమెన్స్ డే అండ్ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మనం 2 years యానివర్సరీ చేసుకున్నాము. స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ ఒంగోలు పెట్టి 2 years అయిందండి. సక్సెస్ఫుల్గా మా జర్నీకి సపోర్ట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. అండ్ ఈ మహాశివరాత్రి సందర్భంగా ఒక ఆల్బమ్, క్లాసికల్ ఇండిపెండెంట్ ఫ్యూజన్ ఆల్బమ్ త్యాగరాజ స్వామి వారి కృతి నా ఛానల్, యూట్యూబ్ ఛానల్ డాక్టర్ నాగమాధురి అఫీషియల్లో రిలీజ్ చేయడమైంది. సో మీరందరూ దాన్ని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సత్య ఛానల్ ప్రేక్షకులందరికీ నా తరపు నుండి హ్యాపీ విమెన్స్ డే అండ్ హ్యాపీ మహాశివరాత్రి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఒంగోలు గాంధీనగర్ జెడ్పీ కాలనీలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మందిరంలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా శివలింగానికి సామూహిక అభిషేకం, పూజా కార్యక్రమాలు, ప్రత్యేక భజన కార్యక్రమం, సామూహిక శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం, శ్రీ షిరిడి సాయి విగ్రహానికి విభూతి అభిషేకం నిర్వహించినట్లు కన్వీనర్ కోడెల శ్రీనివాసరావు తెలిపారు. కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో సత్యసాయి ఆర్గనైజేషన్ జిల్లా అధ్యక్షులు తంగిరాల రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సృష్టి ఉన్నంత వరకు స్త్రీకి ఉన్న స్థానం అత్యున్నతమైనదని మెప్మాపేడి రవికుమార్ అన్నారు. ఒంగోలు అంబేద్కర్ భవనంలో ఆద్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో రవికుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ముందుగా కేక్ కట్ చేసి మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆద్య ఫౌండేషన్ చైర్మన్, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ సభ్యురాలు బొమ్మతోటి రమణమ్మ సభకు అధ్యక్షత వహించారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలను ప్రభుత్వాలు కూడా ఆర్థికంగా వారికి చేదోడుగా నిలబడుతుందని పేర్కొన్నారు. కుటుంబాలు నడపడంలో మహిళలు ప్రథమ స్థానంలో ఉన్నారని, తమ శక్తి సామర్థ్యాలను ఎన్నో రంగాల్లో మహిళలు నిరూపించుకుంటున్నారని తెలిపారు. ఆద్య ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ స్థాపించి ఎంతో మంది మహిళలకు టైలరింగ్ నేర్పించి వారి కాళ్ల మీద వారు నిలబడేటట్లు ఆద్య ఫౌండేషన్ ద్వారా బొమ్మతోటి రమణమ్మ కృషి చేశారని తెలిపారు. కార్యక్రమంలో కవి కత్తి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ నాన్ గెజిటెడ్ అండ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా మహిళా వింగ్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలు బలరాం కాలనీలోని ఉషోదయ వృద్ధాశ్రమంలోని వృద్ధ మహిళలకు నిత్యావసర వస్తువులతో పాటు చీరలు, పండ్లు, స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమానికి ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కూచిపూడి శరత్ బాబు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏపీ ఎన్జీఓ ఆఫీసర్స్ అసోసియేషన్ మహిళా వింగ్ అధ్యక్షురాలు కె కోటేశ్వరమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సిహెచ్ శిరీష, జ్యోతి, పద్మశ్రీ, రాష్ట్ర కన్వీనర్ మాధవి, ఎం వెంకటేశ్వరరావు, కె శివకుమారి, షరీఫ్, సునీల్, ప్రసన్న, రత్నరాణి, సునీల్ కుమారి, విజయలక్ష్మి, ఉషారాణి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీ ఎన్జీజీఓస్ సంఘం తరఫు నుంచి ఈ ఏపీ ఎన్జీజీఓస్ మహిళా విభాగము అందరం కలిసి ఇక్కడ బలరాం కాలనీలో ఉషోదయ వృద్ధాశ్రమంలో అన్నదాన సత్రము, అన్నదానానికి సంబంధించినటువంటి ప్రొవిజన్స్, అలాగే వారికి బట్టలు,
పంపిణీ కూడా చేయటం జరిగింది. చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆ రోజు క్లారా జెట్కిన్ అనేటటువంటి ఒక మహిళల కోసం పోరాటం చేసుకోవాలి. మరి ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఏపీ ఎన్జీజీఓస్ అధ్యక్షతన శరత్ బాబు గారు, అలాగే కృష్ణారెడ్డి గారు వారి అధ్యక్షతన మహిళా విభాగం మొత్తం కలిసి ఇక్కడ ఈ యొక్క చారిటీ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి కోటమ్మ గారు ఆ వృద్ధులను ఎంతో ప్రేమతోటి చూసుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళకి కూడాను ఎంతోమంది ఇలాంటి సహాయం చేయాలని కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఇక్కడ చాలా ఇరుకు గదిలో వాళ్ళు మగ్గిపోతూ ఉన్నారు. దాతలు ఎవరైనా ఉంటే వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి ఒక కన్స్ట్రక్షను తర్వాత వసతులు కూడా కల్పించాలని కోరుతున్నాను. చాలామంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అందుకే ఇది సెలెక్ట్ చేసుకున్నాము. మనం పెద్ద పెద్ద బిల్డింగ్స్లో ఉండి సన్మానాలు ఫంక్షన్లు చేసుకునే కన్నా ఏదో ఒక మహిళకు మన వల్ల ఒకరోజు సంతోషం కలగాలి, వాళ్ళు సంతోషపడాలనే ఉద్దేశంతో వాళ్ళని సంతోషపెట్టడం కోసం వాళ్ళ దగ్గరికే మేము వచ్చి ఈరోజు వాళ్ళకి ఆ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. నిజంగానే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. చాలా సంతోషంగా ఉంది మాకు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిన్న పని చేసినందుకు. ఆరోగ్యపరంగా కూడా వాళ్ళకి ఏదైనా అవసరమైతే మందులు కూడా ఇస్తామని చెప్పేసి మమ్మల్ని సంప్రదించవలసిందిగా వాళ్ళకి తెలియజేశాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మేము అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఒంగోలులో ఉన్న బలరాం కాలనీలో కోటమ్మ గారి ఆధ్వర్యంలో నడుపబడుతున్న ఉషోదయ వృద్ధాశ్రమానికి రావటం, ఇక్కడ వీళ్ళకి మేము అంటే వాళ్ళు పడుతున్న ఇబ్బందులు బాధల్లో మేము చేసింది పెద్ద సహాయం ఏమి కాదు. ఉడతాభక్తిగా ఆ చిన్న సహాయం చేసినందుకే మా అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఈరోజు మేము న్యాయం చేకూర్చినట్లుగా మేము భావిస్తున్నాము. ఇక్కడ అంత పరిస్థితి అనేది అంత దయనీయంగా వాళ్ళు ఉండటం, గాలి వెలుతురు సరిగ్గా రాని ఇంట్లో 23 మంది ఉంటున్నారు అనేది చాలా బాధాకరమైన విషయం. ఆరంభ స్వరూపం కాకుండా అంతిమ వరకు ఈ సంవత్సరం మర్చిపోకుండా ఎప్పుడో మహిళా దినోత్సవం రోజు కాకుండా మిగతా రోజుల్లో కూడా ఈరోజు జరిగితే 10 రోజులు మ్యాక్సిమం వాళ్ళు చేయగలుగుతారు. తర్వాత ఆ పరిస్థితి కాబట్టి అందరూ ఉద్యోగస్తులే కాబట్టి తలా 500 వేసుకున్నా కానీ మనం కనీసం నెలకు కాకపోయినా 2 నెలలకు 3 నెలలకు ఒకసారి వాళ్ళు విజిట్ చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఏదైనా కూడా ఒక మంచి కార్యక్రమానికి ఒక ముందడుగు తొలి అడుగు వేశారు కాబట్టి ఆ తొలి అడుగుని కంటిన్యూ చేసి రాబోయే రోజులు ఇంకా మంచి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ చేసిన ప్రతి ఒక్కరిని అభినందిస్తాను. దక్షిణ కాశీగా పేరుగాంచిన రామతీర్థ పుణ్యక్షేత్రంలో మహాశివరాత్రి శ్రీ పద్మశాలి అన్నదాన సత్రం నందు సిల్వర్ జూబ్లీని పురస్కరించుకుని పులిజెండా పతాక ఆవిష్కరణ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మహాశివరాత్రి పద్మశాలీల అన్నదాన సత్ర కమిటీ అధ్యక్ష కార్యదర్శులకు మహాశివరాత్రి కమిటీ సభ్యులను సత్కరించారు. తదుపరి భక్త చింతామణి నాటకాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో మహాశివరాత్రి అన్నదాన సత్ర అధ్యక్షులు చింతకింది అశోక్ కుమార్, ప్రధాన కార్యదర్శి జట్ల మురళీధర్, కోశాధికారి శంకర్, ఉపకోశాధికారి కడవ రామకృష్ణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా కొమరోలు యూనియన్ బ్యాంక్ వీధిలో ఉన్న టైలరింగ్ కేంద్రంలో నిర్వాహకులు జెడ్పీటీసీ సారే వెంకటనాయుడు కేక్ కట్ చేశారు. మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉన్నారని వెంకటనాయుడు అన్నారు. ఆదర్శంగా నిలుస్తున్నారని, మహిళ లేకుంటే సృష్టి లేదని తెలిపారు. కార్యక్రమంలో నిర్వాహకులు అంజలి వెంకటనాయుడిని ఘనంగా సత్కరించారు. చెప్పినప్పుడే నేను కూడా ఒక విషయం ఇప్పిస్తాను అని చెప్పాను. వాళ్ళకు ఫ్యామిలీ కూడా ఇప్పించాను. ఇంకా ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అద్దంకిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో నిర్వహించారు.
కార్యక్రమానికి బాపట్ల జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ జిల్లా సభ్యురాలు నక్కా దేబోరా సరళ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులు నక్కా కాంతారావు పాల్గొన్నారు. మహిళలకు ప్రత్యేక హక్కుల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అప్పటి ప్రధానమంత్రిగా ఉన్న నెహ్రూ ప్రభుత్వం తిరస్కరించినందుకు ప్రభుత్వంలో నేను ఉండనని న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిన కేంద్ర మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నక్కా కాంతారావు అన్నారు. కార్యక్రమంలో జి శాంసన్, నాగయ్య, ప్రభాకర్ రావు, డేవిడ్, ఎం శివయ్య, కోటేశ్వరరావు, సాంఘిక సంక్షేమాధికారి ఎం శ్రీనివాసరావు, హేబేలు, ఆత్మకూరి సుధాకర్, పారిశుద్ధ్య కార్మికులు, మహిళలు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఓకే దగ్గరికి మా సైజ్ చూడటం లేదు. ఓకే. సంతనూతలపాడు మండలం మైనప్పాడు గ్రామం ప్రభుత్వ పాఠశాల మైదానంలో హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 250 మంది హాకీ మహిళా క్రీడాకారులతో 14వ రాష్ట్ర స్థాయి సీనియర్ ఉమెన్ హాకీ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ను అద్దంకి వైసీపీ పరిశీలకులు ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి ప్రారంభించారు. క్రీడాకారులను మారం వెంకారెడ్డి పరిచయం చేసుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులు మారం వెంకారెడ్డిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హాకీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ చాణిక్యరాజు, ప్రకాశం జిల్లా హాకీ అసోసియేషన్ సెక్రటరీ ఏ సుందర్రామిరెడ్డి, సెక్రటరీ పి రవికుమార్, స్టేట్ సెక్రటరీ హర్షవర్ధన్, స్టేట్ ట్రెజరర్ థామస్ పీటర్, మైనంపాడు హాల్ క్లబ్ చైర్మన్ గొడుగు మస్తాన్రావు, ట్రెజరర్ ఆకుల బ్రహ్మయ్య, సెక్రటరీ గొడుగు కాళీషా, సుధీర్, హాకీ టోర్నమెంట్ కోఆర్డినేటర్ రవి, హాకీ అసోసియేషన్ మెంబర్స్ మాధవరావు, పి రవి, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్స్ ఎక్కడ ఉన్నారు? ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాను. హలో, మైనంపాడు వాలంటీర్స్ ఎక్కడున్నారు? ఒక ఇద్దరు రావాల్సిందిగా కోరుతున్నారు అర్జెంటుగా. శ్రీకాకుళం వాళ్ళు మాకు ఇక్కడ క్వారీస్ ఉంటాయి, మా దగ్గర చాలా మంది స్టాఫ్. బాగా ఆడండి, ఇండియాకి పేరు వచ్చే విధంగా ఇక్కడి నుంచి ముందుకెళ్ళి. అద్దంకి రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ మండల న్యాయ సేవాధికార సంస్థ సంయుక్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. కోర్టు భవన సముదాయంలోని కక్షిదారుల భవనంలో జరిగిన సభకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎం చంద్రశేఖర్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎం బుజ్జప్ప, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎన్ శ్రావణి ప్రియదర్శిని, రోటరీ అధ్యక్షులు చిన్ని మురళీకృష్ణ, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ వై రమేష్ బాబు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుసుమలత, రోటరీ కోశాధికారి కొల్లా భువనేశ్వరి, అసిస్టెంట్ గవర్నర్ అద్దంకి లెవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మనల్ని అభిమానించే వారిని ఎప్పుడూ అవమానించకూడదు. అలానే మనల్ని గౌరవించే వారి వద్ద దర్పాన్ని ప్రదర్శించకూడదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.